నమస్తే అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అవకాడో చపాతీ రోల్ ఎలా చేయాలో మా స్టైల్లో చూసేద్దాం. ఇక్కడ 3 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం. దాంట్లో కొద్దిగా పింక్ సాల్ట్ మరియు కొద్దిగా వైట్ సాల్ట్ వేసుకున్నాం, ఎందుకంటే మినరల్స్ అయోడిన్ ఈక్వల్గా కావాలి. కొద్దిగా నెయ్యి లేదంటే ఆయిల్ కూడా కొంచెం వేసుకోవాలి. వాటర్ వేయకముందే ఇలా అనుకోవాలి, మొత్తం పిండి అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకో. మనం చపాతీ పిండి ఎలా తడిపి పక్కన పెట్టుకోవాలో, చపాతీ ఎలా కాల్చాలో తెలుసుకుంటూ చేస్తే కనుక చపాతీలు మనం 24 అవర్స్ తర్వాత తిన్నా కూడా వేడిగా తిన్నప్పుడు ఎలా అయితే సాఫ్ట్గా ఉన్నాయో సేమ్ అదే సాఫ్ట్నెస్తో మనం ఈ చపాతీస్ మనం చేసుకోవచ్చు. దీన్ని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఎప్పుడైతే దీన్ని సాఫ్ట్గా స్మూత్గా తడుపుకుంటామో అప్పుడే మనకి చపాతీ కూడా సాఫ్ట్గా ఉంటుంది. ప్రాపర్గా వాటర్ వేస్తూ సాఫ్ట్గా మనం చేతికి అంటుకోకుండా ఉన్నంత వరకు కూడా పిండిని మెత్తగా ఇలా ముద్దలా చేసుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మనం పిండి తడిపి పక్కన పెట్టేసుకోవాలి ఒక ½ అన్ అవర్ వరకు. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చపాతీ పిండి మనకు కావాల్సిన సైజులో తీసుకుని ఇలా చపాతీలా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మేము ఏదైతే యూస్ చేస్తున్న గోధుమ పిండి ఉందో అది గోధుమలు తీసుకుని దాన్ని మరపట్టించిన పిండి, ఎందుకంటే దీంట్లో మనకి ఫైబర్ కూడా ఉంటుంది కదా. గోధుమలు డైరెక్ట్గా అలా మరపట్టించుకుంటే అది హెల్త్కి మంచిది. మందంగా ఉండే ఒక పాన్ పెట్టుకుని దానిపైన మనం చేసి పెట్టుకున్న చపాతీలు వేసి కాలుస్తూ ఉండాలి. ఇక్కడ సాఫ్ట్గా చపాతీస్ రావాలంటే మనం పిండి తడుపుకునే విధానం ఎంత ఇంపార్టెంటో అలానే మనం చపాతీ కాల్చుకునే విధానం కూడా అంతే ఇంపార్టెంట్. చపాతీలు అలా వేసి స్లోలో ఉంచేసి తర్వాత ఒకేసారి ఫ్లిప్ చేస్తే కాదు, మనం వేసిన వెంటనే కాసేపు ఉంచి వెంటనే అలా ఫ్లిప్ చేస్తూ అన్ని సైడ్స్ ఈవెన్గా కాలుస్తూ అలా తిప్పుతూ ఉండాలి. అప్పుడే ఈవెన్గా కాలి చపాతీలు గట్టిపడకుండా సాఫ్ట్గా అవుతాయి. అలానే మధ్యలో ఎక్కడ ఆయిల్ వేయకూడదు. లాస్ట్లో అయిపోయిన తర్వాత బటర్ కానీ గీ కానీ లేదంటే ఆయిల్ కానీ ఏదైనా లాస్ట్లో ఇంకా పెనం మీద తీసేసే ముందరే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇదే ప్రాసెస్లో చపాతీలన్నీ కాల్చుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం అవకాడోని తీసుకుని మ్యాష్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకుందాం. పండిన అవకాడో మనకి కంప్లీట్ పైన బ్రౌన్ కలర్లో ఉంటుంది, అదే పచ్చిగా ఉన్నదైతే కొంచెం గ్రీనిష్గా ఉంటుంది. అవకాడో బాగా పచ్చిగా ఉన్న అవకాడో కాకుండా బాగా పండిన అవకాడోనే యూజ్ చేయాలి. ఇలా అవకాడోని కట్ చేసుకుని దాంట్లో సీడ్ పక్కన పెట్టేసి దాంట్లో ఉన్న పల్ప్ మొత్తం ఇలా స్కూప్ అవుట్ చేసేసుకోవాలి ఒక బౌల్లోకి. స్కూప్ అవుట్ చేసేసుకున్న తర్వాత ఇలా కంప్లీట్గా మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసుకుని ఇది పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇలా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్ టమాటో ముక్కలు తీసుకుందాం. ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చపాతీ తీసుకుని దాని మీద మ్యాష్ చేసుకున్న అవకాడో పల్ప్ వేసి మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆనియన్ టమాటో ఇవన్నీ వేసుకొని లైట్గా పింక్ సాల్ట్ ఆర్ పెప్పర్ ఈ 2 చల్లుకొని కొంచెం టమాటా సాస్ అలా ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఎక్కువ వేసుకోకండి, లైట్గా అలా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసి దాన్ని రోల్ చేసుకోండి. దీంట్లో మనకు కావాలంటే బాయిల్డ్ ఎగ్ వైట్స్ వేసుకోవచ్చు, చికెన్ ఫ్రై వేసుకోవచ్చు. ఇలా రోల్ చేసుకుంటే మన హెల్దీ అవకాడో రోల్ రెడీ. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మన పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ లేదంటే ఆఫీస్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ మన హడావిడి పడకుండా సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇలా చేసుకోవచ్చు. సెపరేట్ కర్రీస్ ఏం చేసుకోకుండా సింపుల్గా అవకాడో రోల్ రెడీ చేసుకుంటే ఈజీగా హెల్తీగా మన బ్రేక్ఫాస్ట్ రెడీ.